రాజన్న సిరిసిల్ల డిస్టిక్ కోనారావుపేట నిమ్మపల్లి విలేజ్లో వాళ్ళ ఫీల్డ్ అయితే ఒక 10 ఎకరాలు ఫామ్ ఆయిల్ అయితే ఆయన వేసినాడు. ఆయన చాలా రోజుల నుంచి మనకి మీరు రావాలండి అని అడగటం జరిగిందనమాట. సరే మనకి కొంచెం పని వేరే కారణాల వల్ల మనం దాదాపు 2 నెలలు మనకు టైం పట్టింది ఆ ఫీల్డ్ విజిట్ చేయడానికి. అయితే మొన్న ఆయనే స్వయంగా మనకి మన దగ్గరకు వచ్చి మా ఫామ్ ఆయిల్ కూడా అక్కడ చూసి మీరు కంపల్సరీ అంటే నేను మన ఫామ్ ఆయిల్ చూసిన తర్వాత ఇలా చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. ఆయన ఏమన్నాడంటే లేదు మీరు మా ఫీల్డ్ ఒకసారి విజిట్ చేయండి, నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ ఫామ్ ఆయిల్ మీద. అంటే మా మొక్కలు కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని పెద్దగా ఉన్నాయి. ఆ డౌట్ అదే. తర్వాత ఇంకేమన్నా ఆఫ్ టైప్ మొక్కలు ఉన్నాయా, ఇలాంటి డౌట్స్ అయితే ఆయనకి ఉన్నాయి. ఆ డౌట్స్ కోసమని ఆయన మనని తీసుకెళ్ళడం జరిగిందనమాట. ఆ రోజు ఆయన ఇక్కడ 10:10:30కి ఆయన కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ మా ఫీల్డ్ చూసి మళ్ళీ మేము వాళ్ళ ఫీల్డ్కి వెళ్తారకే సాయంత్రము 5 అయిందనమాట. 5కే వాళ్ళ ఫీల్డ్ దాదాపు ఒక 2 గంటలు మనం ఆ ఫీల్డ్ అయితే విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసిన తర్వాత మళ్ళీ కరీంనగర్ వచ్చి అక్కడ మళ్ళీ కరీంనగర్లో మనకైతే ఒక రూమ్ ఇవ్వటం జరిగిందనమాట. ఆ రూమ్లో పడుకొని మళ్ళీ పొద్దున్నే మళ్ళీ ఇక్కడ ఆయన డ్రాప్ చేయడం జరిగిందనమాట. ఆయన కూడా మన కాడికి కొద్ద ఏజే, కాకపోతే ఫామ్ ఆయిల్ మీద ఆయనకున్న అంత ఇంట్రెస్ట్ అనమాట. ఆయన రకరకాలుగా ఈ ఆర్గానిక్ డ్రిప్లో ఇస్తూ ఉన్నాడు. తర్వాత మందులు వేస్తుండే, చాలా ఖర్చు పెడుతుండు. కాకపోతే కొంచెం ఆయన కనుక గైడెన్స్ ఇచ్చి ఉంటే అంటే ఆయన ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నాడు, ఫామ్ ఆయిల్ మీద ఎక్కువ ఖర్చు పెడతా ఉన్నాడు. దాదాపు చాలా ఖర్చు పెట్టని చెప్పాడు 10 ఎకరాల మీద. కాకపోతే మనం ఏంటంటే కొన్ని గైడ్లైన్స్ ఇచ్చేసి మనం ఆ ఖర్చు తగ్గించుకోండి, అది కొంచెం వేస్ట్ ఖర్చు అది అని మనం అయితే వాళ్ళకి ఏమేమి ఎలా చేయాలో అయితే అంటే అక్కడ ఒక మనిషి కూడా ఉంటాడు అనమాట వాళ్ళకి చేయటానికి. ఈయన డైలీ కరీంనగర్ నుంచి వెళ్తూ ఉంటాడు. వేములవాడకి దాదాపుగా ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. తర్వాత ఈ మండలం అయితే అక్కడ ఉందన్నమాట వీళ్ళ ఫీల్డ్. అయితే ఆయన డౌట్ ఏంటంటే కొన్ని మొక్కలు చిన్నగా ఉన్నాయి, కొన్ని మొక్కలు పెద్దగా ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే మనం చాలా చోట్ల మనకి సిద్దిపేటలో కూడా మనకి అలాంటి వాతావరణం కనిపించింది అనమాట. ఫామ్ ఆయిల్ అయితే బాగుంది. ఫామ్ ఆయిల్లో ఎక్కడ ఆఫ్ టైం మొక్కలు 1-2 నాకు కనిపించినాయి. అది పెద్ద సమస్య కూడా కాదు, అది మార్చుకోండి అని చెప్పేసాము. 1-2 ఉన్న ఒక 10 ఎకరాల మీద ఒక 2-3-4 ఉంటే పెద్ద సమస్య ఏం కాదు, అది పెద్ద ఇష్యూ కూడా కాదు. కాబట్టి దాన్ని వాళ్ళు మార్చేసుకోమని చెప్పినాము. దాని దగ్గర ఇంకో మొక్క వేసుకోండి, ఇబ్బంది ఏం లేదని చెప్పేసాము అనమాట. తర్వాత ఆయనకి ఏంటంటే ఉన్న డౌట్ ఏంటంటే కొన్ని పెద్దగా ఉన్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయని. అయితే ఆయన యాక్చువల్గా ఇంతకుముందు అది పొలము అనమాట, అది వరి పొలాన్ని దాన్ని ఆ గట్లన్నీ తీసేసి ఆయన అక్కడ ఆ ఫామ్ ఆయిల్ వేయటం జరిగింది. అంటే కొంచెం గట్ల కంటే కొద్దిగా హైట్లో ఉన్నాయేమో పెద్దగా అయినాయి మొక్కలు. మామూలుగా వంపులో ఉన్నాయి ఏమైందంటే అవి మొక్కలు చిన్నగా ఉన్నాయి. ఇదే ఫాల్ట్ మనం సిద్దిపేటలో కూడా మనం చాలా ఏరియాలో చూసాము, దాన్ని కూడా చెప్పాం అనమాట. మనం ఒక పోయిన వీడియోలో కూడా చెప్పినాం. మెయిన్ ఏంటంటే వర్షాకాలము ఈ గట్లు చెడగొట్టేటప్పుడు వాళ్ళు కరెక్ట్గా వేటవాళ్ళుగా మనకి ఆ గట్లు తీసేసినట్టయితే వాటర్ వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉండు. వాళ్ళు ఆ గట్లు సరిగా తీసేయని కారణంగా ఏమైందంటే వాటిలో వాటరు ఆగుతుందన్నమాట. వర్షాకాలం నీళ్లు ఎక్కువ నిలబడటం వల్ల అది కొంచెం గ్రోతింగ్ తక్కువ ఉంది వాళ్ళకి. అందుకనే ఏం చేసినట్టే అది వాటర్ పోయేటట్టు ఒక వర్షాకాలం చేసుకున్నారంటే మీకు ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ కాదు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే పొలాలకు ఏం చేస్తారంటే ఎక్కువ మట్టి లెవలింగ్ చేసేసి పొలాలు వేస్తూ ఉంటారు. దానికి లెవెల్ ఉండాలి కాబట్టి ఆ లెవలింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మట్టి మంచి మట్టి కిందికి వచ్చేసి మిగతా లోన మట్టి పై భాగాన్ని ఉంటుంది కాబట్టి అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. అక్కడ కొంచెం మీరు పెంట కనుక పోయగలిగితే అవి కూడా రీకవరీ అవుతాయి, దాంట్లో పెద్ద ప్రాబ్లమే లేదు. ఇంకోటి ఏంటంటే వర్షాకాలం నీళ్ళు పోయేటట్టు చేసుకోవటం ఒకటి. తర్వాత అక్కడ ఏదైతే చెట్లు మనకి గ్రోతింగ్ చక్కగా లేవో వాటి మట్టికైనా కనీసం మనం ఎరువు కనుక పశువుల ఎరువు కనుక వేసినట్టయితే అది ఆటోమేటిక్గా వీటిలో కలిసిపోతాయి ఒక 1 ఇయర్లో. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అక్కడ మన ఫీల్డ్ అయితే విజిట్ చేసిన ఫీల్డ్ అయితే చాలా మట్టికి మనం చేసిన ఫీల్డ్లలో ఒక 2-3 చోట్ల తప్ప అన్ని చోట్ల ఫీల్డ్ అయితే బాగానే ఉందన్నమాట. అక్కడ కూడా మంచి ఫామ్ ఆయిల్ అయితే వాళ్ళదైతే ఉన్నదన్నమాట.